వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. సో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా చూసినప్పుడు గతంలో ఈ బిల్లు పార్లమెంటుకు తీసుకొచ్చినప్పటికీ ఈ బిల్ ముందుకు కదలనటువంటి పరిస్థితి. సో మహిళా రిజర్వేషన్తో పాటుగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా 131వ సవరణకు సంబంధించిన అంశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు అనేటువంటిది జనాభా ప్రాతిపదికగా 2011 జనాభా లెక్కల ప్రకారం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్యను ఏ రకంగా పెంచుతారు అనేటువంటిది ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందనేటువంటి ఆందోళన వెలుబుచ్చడం. సో దీంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు ఈ విషయం పైన గట్టిగా వ్యతిరేకించిన నేపథ్యంలో ముందుకు కదలలేదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణలు, వివిధ రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేదా గతానికి ఇప్పటికీ వచ్చేటువంటి సూచనలను అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు అనేటువంటిది ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడు సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి? సో ఈ పునర్విభజన చట్టం సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి? గతంలో ప్రతిపక్షాలు చేసినటువంటి సూచనలు కావచ్చు, లేదా ముఖ్యంగా మనం చూసాం నిన్ననే ఏదైతే సౌత్ జోన్ కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది. అక్కడ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా హోంమంత్రి భేటీ అయ్యారు. అంతకంటే ముందు తమిళనాడు ప్రభుత్వం 543 స్థానాలను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలనే ఒక తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలా అనేక పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి? దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహం అనుసరించబోతున్నారు? సో దీనిపైన ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెంపు అనేటువంటి అంశమే వచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన చేసే అవకాశాలు ఉంటాయి? సో దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ను ఎలా పరిగణలోకి తీసుకోబోతున్నారు? సో హైబ్రిడ్ విధానం అంటూ కొన్ని సూచనలు వచ్చాయి. వీటిపైన ఏ రకంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి? వీటన్నిటికి సంబంధించి కూడా మనతో అప్డేట్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి వెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ పుల్లారావు గారు, అలానే గుడ్ ఈవినింగ్ సతీష్. సతీష్, ఇవాళ ఒక బ్రేకింగ్ కూడా వచ్చింది. సో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి లేదా మహిళా రిజర్వేషన్ అమలుకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు, చర్చించబోతున్నారు అనేటువంటిది ఏంటి? అసలు కేంద్రం ఎలా ఆలోచిస్తోంది దీని విషయంలో? ఏమైనా డేట్స్ ఫిక్స్ చేశారనుకోవచ్చా? మళ్ళీ సమావేశాలను కొనసాగించబోతున్న అవకాశాలు ఏమైనా ఉండబోతున్నాయా? Yes,